ఆదాము చేసిన ఒక్క అపరాధం వలన మనందరం కూడా పాపులమయ్యాం. అదేవిధంగానే యేసుక్రీస్తు చేసిన ఒక్క పుణ్య కార్యం వలన మనందరం కూడా నీతిమంతులమయ్యాం. ఆదాము యొక్క అవిధేయత వలన మనందరము పాపులమయ్యాం. యేసుక్రీస్తు యొక్క విధేయత వలన తండ్రి చిత్తానికి తనను తాను ఆయన సమర్పించుకొని కల్వరి సిలువలో బలైనందు వలన, రక్తము కార్చినందు వలన ఈరోజు మనందరము నీతిమంతులమయ్యాం. ఆదాముకు అన్ని సౌకర్యాలు ఉండి పాపం చేశాడు. యేసు ప్రభువుకి ఎలాంటి సౌకర్యము లేదు. అతి భయంకరమైన కల్వరి కొండలో, అతి భయంకరమైన వేదనల మధ్యలో, శోధనల మధ్యలో, బాధల బాటలో ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి మనందరం ఈరోజు నీతిమంతులము, పుణ్యాతులమయ్యాం. సో ఆదాము పాపం వలన వచ్చిన ఫలితాలన్నిటినీ యేసు ప్రభు యొక్క ఒక పుణ్యకార్యము తిప్పికొట్టింది, అన్నిటినీ తిప్పికొట్టింది.